నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీని వెనక ఎవరున్నారు? లేడీ డాన్ అరుణ, అదే విధంగా ఆమెకి సంబంధించి ఆమె ప్రియుడు శ్రీకాంత్ హస్తం కూడా ఉంది. మరి పలువురు వైసీపీ రౌడీ షీటర్ల హస్తం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్టుగా, మరి ఈ హత్య వెనకాల నెల్లూరు లేడీ డాన్ గా పేరొందినటువంటి అరుణ, అదేవిధంగా ఆమె ప్రియుడు శ్రీకాంత్, ఇంకా వైసీపీకి సంబంధించిన కొందరు రౌడీ షీటర్ల ప్రమేయం కూడా ఉందని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి సార్. ఎందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అటాక్ చేయాలనుకుంటున్నారు? ఏంటి అసలు ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను జనరల్గా ఈ రౌడీ షీటర్లు, ఈ లేడీ డాన్లు, ఈ కిలాడి అరుణ, ఇటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. నాకు ఎందుకంటే ఆ రౌడీ షీటర్ల గురించి మాట్లాడటానికి నా జర్నలిజం అనుభవాన్ని ఉపయోగించాల్సిన అవసరం అసలు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన విషయంలో ఇది జరిగింది కాబట్టి ఈ విషయం మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా నెల్లూరు రూరల్కి సంబంధించిన అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే, అంటే అప్పుడు ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఎమ్మెల్యేనే. అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎమ్మెల్యేనే. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలలో ఒక్కడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎందుకు విభేదించి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి పోకడలు చూసిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రవర్తనని చూసిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విసిగి వేసారి బయటకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఆయన కార్యాలయం మొత్తం చూసిన ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి ఏ విధంగా ఎమ్మెల్యేలతోటి ప్రవర్తించేవాడో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డితోటి ఆయనకు వచ్చిన విభేదాలు, ఆ తర్వాత పరిణామాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాకి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చాడో అప్పుడు జిల్లా రాజకీయాలన్నీ కూడా మారటం మొదలుపెట్టి, ఎప్పుడైతే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినంత మాత్రాన నెల్లూరు రాజకీయం మొత్తం మారలేదు. ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని విభేదించి నువ్వు రాజకీయంగా తప్పులు చేస్తున్నావు, నువ్వు ప్రజలకి మేలు చేయటం లేదు, ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సింది ప్రజలకి మేలు, నువ్వు ఆ పని చెయ్యట్లేదు అని ఎప్పుడైతే పెద్ద మనిషిగా ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాడో అప్పటి నుంచి ఇంకా నెల్లూరు జిల్లాలో మొత్తం అంతా రాజకీయం మారిపోయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే చాలా మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడే వ్యక్తి. అతనికి ఈ కల్లా కపటం ఇటువంటివి తెలియవు. తను నమ్మింది, తను నమ్ముకున్న ప్రజలకి మేలు చేయాలన్నది ఒక్కటే అతని టార్గెట్గా ఉంటుంది. అందుకనే చాలామంది అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవర్తన చూసి చాలామంది అపోహపడుతూ ఉంటారు. మరి తనకు కావలసిన పనులు చేసుకోవటం, తనకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చుకోకపోతే ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకు, ఈ విషయాన్నే ఆయన చెప్తూ ఉంటాడు. అటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వివాదాల్లోకి, అంటే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే నెల్లూరు పాలిటిక్స్ మొత్తం మారటానికి కారణభూతుడయ్యాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులు తెలుసుకోడు కదా, వాళ్లే తప్పు చేశారు అనుకుంటాడు. వాళ్లే తప్పు చేశారు, ఎదుటివాడే తప్పు చేశాడు అనుకొని ఆలోచించి ప్లాన్లు వేసే మనిషి జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఎదుటి వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఏంటి అని ఆలోచించాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద విపరీతమైన కక్షతోటి జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు అనేది నెల్లూరు ప్రజలకే కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. ఎందుకు అంటే తనని ఎదిరించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సహించడు. ఎవరినైనా చూడండి మీరు, ఆఖరికి తనకి నమ్మిన బంటులాగా 3 తరాల నుంచి పనిచేస్తున్న విజయసాయిరెడ్డి నా మనిషి కాదు, చంద్రబాబు నాయుడు మనిషి అన్నాడు. ఇంకా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎట్లా భరిస్తాడు, ఎట్లా సహిస్తాడు? ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలిటిక్స్తో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైన టాప్ పొజిషన్లో ఉండటంతో
ఇటువంటి రకాల అంటే రాజకీయానికి రౌడీయిజానికి మధ్యలో ఉన్న గీత చెరిగిపోయింది. ఈ రౌడీ ఎలిమెంట్స్ అందరూ కూడా వాళ్ళే విషయాల్ని డిసైడ్ చేయటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని క్షమించకపోవడానికి కారణం ఇది. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ చూసినా రౌడీలదే రాజ్యం, రౌడీ రాజ్యం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా రౌడీలనే వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు. సార్, ఇప్పుడు ఈ లేడీ డాన్కి సంబంధించి కూడా ఆమెకి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, సుల్లూరుపేట లేదంటే గూడూరు ఇటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, సో అందుకే ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కూడా ప్లాన్ చేశారని చెప్పి దీని అంతటి వెనక కూడా వైసీపీ కీలక నేత హస్తం ఉంది అని కూడా అంటున్నారు. మీరేమంటారు? అక్కడ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఏమితోటి ఉన్నారు, ఏమితోటి సహాయం మొత్తం అంతా ఈ అరుణకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ. అంటే పార్టీ మొత్తాన్ని కూడా ఒక లేడీ డాన్ గ్రిప్పులో పెట్టారు. మీరు అన్నట్టుగా రాజకీయాన్ని రౌడీజాన్ని అసలు రెండు చెరిపేశారు. మొత్తం రౌడీల్ని కంట్రోల్ చేయాలి. పాలిటీషియన్ అంటే పాలిటీషియన్ మంత్రి అవుతాడు కదా, మంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. వాళ్ళు ఈ రౌడీల్ని కంట్రోల్ చేయాలి. ఈ రౌడీలే వచ్చి రాజకీయం చేస్తామంటే అది కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఏ విధంగా? మరి అదే నువ్వు ఇప్పుడు అంతకు ముందర మనం చాలా ఉదాహరణలు చూసాం కదా. వాడిని వెళ్ళి కొట్టిన వాడిని, వాడిని వెళ్ళి దౌర్జన్యం చేసిన వాడిని, వీడిని చంపిన వాళ్ళని, వాడిని కొట్టిన వాడిని, వీళ్ళకే కదా టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళకే ఇచ్చాడు టికెట్లు. ఓడిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల కింద కూడా మీటింగ్ పెట్టాడు, కుర్రాళ్ళతోటి మీటింగ్ పెట్టాడు. మీకు మీరే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లీడర్లుగా అని పిలుపునిస్తున్నాడు. అంటే ఏంటి, అడ్డం వచ్చిన వాడిని వేసేయండి, రప్ప వేసేయండి, నెక్స్ట్ ఎన్నికల్లో మీకే టికెట్ అని చెప్తున్నాడు. రౌడీలకి డైరెక్ట్గా చెప్తున్నాడు. ఈ రౌడీలకి సపోర్టుగా అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టి ఈ రౌడీలను కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే మీరు బెయిల్ ఇప్పించాలని చెప్తున్నాడు. ఇది ఈ వ్యవస్థలో ఇంకా మామూలుగా ప్రజలు ఎక్కడున్నారు, ప్రజలు వేసే ఓటు ఎక్కడున్నది? రౌడీలేనా మొత్తం? అరుణ లేకపోతే అతను బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ వీళ్ళకి పెరోల్ ఇప్పించటంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు అన్న దగ్గర నుంచి ఆ వార్తను ఎవరు ఫ్లోట్ చేశారు? ఫస్ట్ వైసీపీ ఫ్లోట్ చేసింది. అంటే శ్రీకాంత్కి పెరోల్ ఇప్పించటానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు అని లీక్ చేసింది వైసీపీ. మీరు మొత్తం ఆ రోజు నుంచి మీరు రాజకీయం మొత్తం చూడండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇచ్చాడు కాబట్టి ఈ నిడిగుంట అరుణ, ఈ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులు అని పిక్చరైజ్ చేశారు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా. చేసిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చాడు. కాదయా నా లెటర్, నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ రిజెక్ట్ అయింది, ఆ తర్వాత నాతోటి కాదయా నన్ను వదిలేయండి అని చెప్పాను అని ఆయన వివరణ ఇచ్చాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన లెటర్ తోటి పెరోల్ ఆయనకి శాంక్షన్ కాలా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ ఇస్తే ఇతనికి పెరోల్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పి ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు రాసి ఇచ్చేశారు. దాంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గప్చుప్ అయిపోయాడు. అయిపోయిన దాన్ని వైసీపీ కుట్రపూరితంగా బయటికి తెచ్చింది. బయటికి తెచ్చి వాస్తవంగా ఏంటి, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒకడు, ఆ వైసీపీ నాయకులు అందరూ ఈ నిడిగుంట అరుణతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు. అతను బయటకు వచ్చి ఈ దందాలు ఇవి అంటే మర్డర్లు, సెటిల్మెంట్లు, ఒక నేరం కాదు అన్ని రకాల నేరాలు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం చేశారు, నువ్వు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేసి నీకు టికెట్ ఇస్తాము అని చెప్పే స్థాయికి వైసీపీ నాయకులు వచ్చారు అంటే ఇంకా మనం ఈ రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ భయపడి వెనక్కి దగ్గుతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన శాసనం మనం కొనసాగించవచ్చు అని ప్లాన్ వేశారు. అంటే ఇది ఒక వివేక హత్య కేసు తరహా హత్యకు ప్లాన్ వేసినట్టు భావించవచ్చు అంటారా? వివేక హత్య తరహాలో వేశారో,
పరిటాల రవి హత్య కేసు తరహాలో ప్లాన్ చేశారో, ఎట్లా ప్లాన్ వాడికి ఏముంది, నీకు డబ్బులు ఇస్తాం చంపరా అని చెప్తారు. నిజంగా ఆ వీడియో చూస్తే కూడా భయం పుడుతున్నది, ఆ లీక్ అయిన వీడియో చూస్తే కూడా భయం పుడుతున్నది. అటువంటి భయంకరమైన రౌడీ ఎలిమెంట్స్ని వెనకేసుకొని తిరిగి దాన్ని రాజకీయం అంటారా, దాన్ని ఏమంటారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పటికైనా, అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యి 2-3 రోజులు అయినట్టుంది, అయినా కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. తక్షణమే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాలి. ఈ రౌడీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మొత్తం మామూలుగా అరెస్ట్ చేయటం కాదు, ఇంకా వాళ్ళు ఈ నేరం ఎవరు చెబితే చేయటానికి అంగీకరించారో అన్నంత వరకు కేసు దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తులో ఎవరెవరి పేర్లు వస్తాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. చివరిదాకా, అంటే తాడేపల్లి దాకా పోయినా కానీ పోలీసులు మాత్రం ఈ కేసుని ఇంతటితోటి వదలటానికి వీల్లేదు. దీన్ని ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని చంపేసే స్థాయికి వచ్చే రాజకీయం ఉండకూడదు.